వెల్కమ్ టు పార్ట్ 2 ఆఫ్ మీషో కంటెంట్ క్రియేటర్ క్లబ్. ఈరోజు వీడియోలో ఆటో డిఎమ్స్ కమిషన్ లింక్స్ ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఆటో డిఎమ్స్ అనే క్రియేట్ ఆటో డిఎమ్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మన ఇన్స్టాగ్రామ్ కనెక్ట్ చేసి ఉంటాం కాబట్టి ఆల్రెడీ ఆ ఇన్స్టాలో ఉన్న పోస్టులన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో మీరు ఏదైతే రీల్ ఒక ప్రోడక్ట్కి రిలేటెడ్ రీల్ చేస్తారో ఆ రీల్ని సెలెక్ట్ చేసుకుని అట్ ద సేమ్ టైం ఇక్కడ డ్రాప్ డౌన్లో ఐదర్ పేస్ట్ చేసి ఆ లింక్ని పేస్ట్ అనేది చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే డ్రాప్ డౌన్లో మన ఆర్డర్ పెట్టిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి, వాటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదో ఒకటి అంటే మనం ఏదైతే రీల్ చేసామో అది నేను ట్యాబ్స్ గురించి చేశాను, ట్యాబ్ ఫిల్టర్స్ గురించి. సో అదే నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఆటో డిఎం సెట్ చేద్దామని చూస్తుంటే ఆల్రెడీ చేసేసానని చెప్పి నాకు నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు కమిషన్ లింక్స్ ఎలా జనరేట్ చేసుకోవాలో చూద్దాం. కింద మనకి గెట్ కమిషన్ లింక్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి 4 ఆప్షన్స్ వస్తాయి. ఇన్స్టాగ్రామ్ స్టోరీ, ఇన్స్టాగ్రామ్ ప్రోడక్ట్ ట్యాగ్, యూట్యూబ్ స్టోరీస్ ఆర్ షార్ట్ వీడియోస్ ఆర్ లాంగ్ వీడియోస్ అండ్ ఫేస్బుక్ పోస్ట్. సో ఈ 4 ఆప్షన్స్లో మనం ఒకటి జనరేట్ చేసుకోగలుగుతాం ఈచ్ ప్రోడక్ట్కి. సో మీరు 4 చేయాలి అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రోడక్ట్ సెలెక్ట్ చేసి ఒక్కొక్క ప్లాట్ఫామ్లో ఒక్కొక్కటి షేర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఎలా క్రియేట్ చేయాలి అంటే ఒక ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకుని గెట్ కమిషన్ లింక్ మీద క్లిక్ చేశాక ఒక ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకొని దాని మీద క్లిక్ చేస్తే మీకు లింక్ జనరేట్ అయిపోతుంది. ఆ లింక్ని కాపీ చేసుకుని మనం రెగ్యులర్గా ఇన్స్టా స్టోరీ ఎలా పోస్ట్ చేస్తామో అలా పోస్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ చెప్పాను కదా, మనకి గెట్ కమిషన్ లింక్ దగ్గర అదర్ 3 ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇన్స్టా ప్రోడక్ట్ ట్యాగ్, సో మనం ఆ డ్రాప్ డౌన్ నుంచి ఏదో సెలెక్ట్ చేసుకుని ఇన్స్టా ప్రోడక్ట్లో అయితే మనం ట్యాగ్ చేయొచ్చు. అండ్ దెన్ యూట్యూబ్ షార్ట్ వీడియోస్, మనం యూట్యూబ్ షార్ట్ వీడియోలో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ దట్ మనకి ఫేస్బుక్ ఉంది, ఫేస్బుక్లో కూడా ఫేస్బుక్ పోస్ట్ సెలెక్ట్ చేసి మనకి రిలేటెడ్ ప్రోడక్ట్ని మనం సెలెక్ట్ చేసుకుని డన్ క్లిక్ చేస్తే జనరేట్ అయిపోతాయి లింక్స్. సో వాటిని మనం మన ప్లాట్ఫామ్స్లో షేర్ చేసుకోవడమే. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా వ్యూ ఆల్లో, సో దీస్ ఆర్ ద వన్స్ ఐ జనరేటెడ్ అనమాట. నేను ఆటో డిఎమ్స్ జనరేట్ చేసిన వీడియోస్ ఇవి. అండ్ దెన్ గెట్ కమిషన్ లింక్స్ కూడా ఆటో కమిషన్ లింక్స్ కూడా మనం ఇక్కడ జనరేట్ చేయడం జరిగింది. అవి ఈ విధంగా కనిపిస్తున్నాయి మీకు. సో దీని తర్వాత మనకి కమిషన్స్ ఎలా చూడాలి అనేది ఉంది నెక్స్ట్ ట్యాబ్లో. ఈ ట్యాబ్లో మనం ఎన్ని క్లిక్స్ వచ్చాయి పర్టికులర్ ప్రోడక్ట్కి అని చెప్పి చూడొచ్చు. డిఫాల్ట్గా లాస్ట్ 7 days ఉంటుంది, నేను లాస్ట్ 30 days సెలెక్ట్ చేశాను. ఇక్కడ లాస్ట్ 30 daysలో నాకైతే 11 క్లిక్స్ అయితే వచ్చాయన్నమాట. నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను కాబట్టి జస్ట్ 11 వచ్చాయి. ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి మోర్ అండ్ మోర్ వస్తూ ఉంటాయి. సో దీన్ని బట్టి ఈ క్లిక్ రేటు అండ్ దెన్ క్లిక్స్ చేసిన తర్వాత ఆర్డర్ పెట్టుకున్న దాన్ని బట్టి కూడా మనకి అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది. సో దాని ద్వారా ఆ కమిషన్ ఎర్న్ చేసుకునే ఛాన్స్ అయితే మనకు వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్ ఆటో డిఎమ్స్. ఇక్కడ ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను కొన్ని ట్రిగరింగ్ వర్డ్స్ డిఫాల్ట్గా మీషోనే ఇచ్చేస్తుంది, లైక్ లింక్, డిఎం, ప్రైస్ ఎక్సెట్రా ఉన్నాయి. సో మనకు కావాల్సిన స్పెసిఫిక్ వర్డ్స్ కూడా ట్రిగర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా ఆటో డిఎమ్స్ సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో ప్రొడక్ట్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చెప్తాను. బాయ్ బాయ్.